చెట్ల కూర్చొని మన గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ ఆశీర్వాదం కోరినాం. ఎందుకు కోరినాం? వనపర్తికి ఒక దయ్యం పట్టింది, వనపర్తికి ఒక భూతం పట్టింది, అటో ఇటో తెలుసుకుందామని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తే మీరందరూ ఓ బిడ్డ మీ ఎంబడి మేము ఉంటామని రామచంద్రరెడ్డితో సహా ఇక్కడున్న పెద్దలందరూ చేయి కలిపి నన్ను ముందరికి నడిపించిన రంగాపూర్ వాసులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడున్న మహిళలకు అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాద వడ్డీకి రుణాలు ఇచ్చినాం. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. స్కూళ్లకు మరి మీ అందరినీ చైర్మన్ చేసినాం. 9 బస్సులు కొనిచ్చి మహిళలందరినీ ఆర్టీసీకి ఓనర్లను చేసినాం. ఈ మహిళా సోదరులకు అందరికీ మీరు కలెక్టరేట్ ఉన్నది కానీ ఇంకెక్కడ ఉన్నది కానీ అందరికీ క్యాంటీన్లు చేసినాం. దాంతో పాటు మొన్న మీరందరినీ గౌరవించాలని ఇందిరమ్మ చీరలు ఇచ్చి గౌరవించుకున్నాం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ 18 ఏళ్ల పైన ఉన్న ప్రతి ఆడబిడ్డకు రంగాపూర్ లో చీరలు పంపించే బాధ్యత మీ అన్న మేఘారెడ్డి తీసుకుంటారు. అవి కూడా వస్తాయి. దాంతో పాటు 10 సంవత్సరాలు మన ఇంటికి కోడలు వచ్చినా, మన బిడ్డ వేరే ఇంటికి కోడలు పోయినా, మన ఇంట్లో మనవరు పుట్టినా మనవరాలు పుట్టినా వాళ్ళకి ఎవ్వరికి రేషన్ కార్డు ఇవ్వాల, పేరు లెక్కలే. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ రంగాపూర్ లో రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ పేర్లు యాడ్ చేస్తాం. రేషన్ కార్డులు ఇచ్చి ఊరికే ఉండాలి. పెద్దలో సేట్లు శ్రీమంతులు, వనపర్తిలో సేట్లు శ్రీమంతులు, హైదరాబాద్ జూబ్లీస్ నుండి శ్రీమంతులు, వారితో పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఆయన మనవరు తినే సన్న బియ్యం రంగాపూర్ ప్రజలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బాధ్యత మీ బిడ్డ మేఘారెడ్డి తీసుకుంటారు. ఇవన్నీ మన ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజలకు చెప్పాలి. దాంతో పాటు ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఇంటి యజమానికి వాళ్లకు నా సొంతం డబ్బులతోన పట్టుబట్టలు పెట్టి గౌరవించుకున్న బాధ్యత కూడా మేఘారెడ్డి తీసుకుంటాడు. ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఇవన్నీ చేసినాం. చేసిన తర్వాత కొంతమంది అసలు పోయిండు, కోసరోళ్ళు బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు బద్మాష్ గారు. ఆ బద్మాష్ గాళ్ళకు చెప్తున్నా ఇక్కడ నుంచి, ఆ బద్మాష్ గాళ్లకు బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. ఏం చెప్తున్నారు? అమ్మా నీకు 2500 వచ్చిందా, అమ్మా 4000 వచ్చిందా? అవునా? ఆ బద్మాష్ గాళ్ళకి చెప్తున్నా, మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. పార్టీని రేవంత్ రెడ్డి గారిని అది కూడా త్వరలోనే వేస్తాం, తొందరలోనే అది కూడా వేస్తాం. మన ఆర్థిక పరిస్థితి చూసుకొని అది కూడా వేస్తాం. మన ఇంట్లో ఒక కొడుకు బిడ్డ అన్ని ఒక మేనిఫెస్టోలకు పెట్టాం. ఇవన్నీ చేసే బాధ్యత మీ బిడ్డ మేఘారెడ్డి తీసుకుంటాడు. దీంతో పాటు మన ఇంట్లో కల్లా ఆల్రెడీ చెప్పినాను, 3 ఏళ్లలో రంగాపూర్ ఒక గుడిసె కనిపించకుండా చేస్తాను చెప్పిన. దాంతో పాటు ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాలువార కమ్యూనిటీ హాల్, రోడ్డు ప్రమాదం హైవేలో అవి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి అదేం సేఫ్టీ మెథడ్స్ కావాలి. దాంతో పాటు విద్యుత్ సమస్యలు, దాంతో పాటు ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ అవసరం ఉందని చెప్పి అది ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది పెట్టున్నాం. దాంతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉద్యోగులను పంపించేది కానీ, దాంతో పాటు యాదవ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఆడ కూడా ట్యాంక్ కట్టించే బాధ్యత కానీ, రంగాపూర్ లో సబ్ స్టేషన్, దాంతో పాటు రంగాపురం ఊర చెరువు నుంచి గుర్రంగడ్డ వరకు గుర్రంగడ్డ బాట ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఇమీడియట్ గా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చెప్పండి, నేను చెప్పింది తప్ప కాదని. కొంతమంది చాతగానోళ్ళు, ఓడిపోయేటోళ్ళు ఇంకా వేరే మాట అనకూడదు, వాళ్ళందరూ ఏం చేస్తారు? తొండి చేస్తారు. నేనేం చెప్పినట్టే రంగాపురం గ్రామంలో ఎవరైనా ఒక వార్డు మెంబర్ లేదా ఒక సర్పంచ్ వేరే వాళ్ళు ఎవరైనా నిలబడితే వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటున్నారంటే శాతగాక మేఘారెడ్డి మాకు తెలుసు, వనపర్తి ఎమ్మెల్యే మాకు తెలుసు, మేము గెలిచి కూడా ఆయన తొక్కే పోతామని చెప్తున్నాం. అట్లాంటి వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చిన, ఏమని ఇచ్చినంటే ఆ కాలనీలో ఎవరైనా వార్డు మెంబర్ గెలిచింది అనుకోండి మాట వరుస, ఆ వార్డు మెంబర్ ఒక కాగితం తీసుకొని ఆ గల్లీలో కరెంట్ కావాలన్నా, ఆ గల్లీలో సిసి రోడ్ కావాలన్నా, ఆ గల్లీలో డ్రైన్ కావాలన్నా వాళ్ళందరినీ తీసుకొని పేపర్ తీసుకొని ఎవరి దగ్గరికి రావాలి? వనపర్తిలో వాళ్ళ మేఘారెడ్డి దగ్గరకు వచ్చినోడు, అబద్ధాలు చెప్పినోడు, అవతల పాటోడు ఎట్లా నా ఇంటికి వస్తాడని చెప్పిన తప్ప ఏం తప్పలేదు కదా. మన ఇంటివాడికి గెలవాలి, ఓటించేటోడు ఉండాలి, మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నేను అట్లా చెప్తే నువ్వు అట్లా చెప్తావు అంటావు. నేను చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసేదే తప్పు. ఎందుకంటే వాళ్ళు సాధారణ మాకు కూడా మేఘారెడ్డి అని చెప్పుకుంటే సన్యాసం, వాళ్ళ మాట నమ్మద్దు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. అవన్నీ ప్రజలకు చెప్పి మీరందరూ ఒక్కొక్కరు 25 ఓట్ల బాధ్యత తీసుకున్నారు. తీసుకుంటారా? తీసుకొని ఈ రోజు రేపు మీరందరూ కష్టపడాలి. కష్టపడి బ్యాట్ గుర్తు మీద అమ్మ సుధారాణి గారికి, రామచంద్రారెడ్డి గారికి ఓటు వేయాలి. ఆ ఓటు
ఈ బ్యాట్కి ఎంత పవర్ ఉందంటే ఈ బ్యాట్ కేసిన ఓటు డైరెక్ట్ మేఘారెడ్డికి వేసినట్లు అది చెప్పాలి. 2 ఏళ్లలో మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ చేసినాం. ఆ 2 చేయలే. ఎందుకు చేయలేదు కూడా ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న పెద్దలు, ఇక్కడున్న యువకులు మీరందరూ ఆలోచన చేయాలి. 12 ఏళ్ల కిందట మనం కేసీఆర్ కు కూర్చిచ్చినప్పుడు 27,000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ పెట్టి ఇచ్చినాం రాష్ట్రాన్ని ఏళ్ళరా ఆయన ఏం చేసిండు? 10 ఏళ్లు ఎంజాయ్ చేసిండు. అక్కడ కొడుకు, బిడ్డ, అల్లుడు, సడగుని కొడుకు, వనపర్తలు, ఈయన కుటుంబం వీళ్ళంతా ఎంజాయ్ చేసి మనకు చెప్పిన దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు. మొన్న 10 రోజుల కిందట కవిత వచ్చింది వనపర్తి. కేసీఆర్ బిడ్డ కవిత తెలుసు కదా, వనపర్తికి వచ్చింది. వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని మా ప్రెస్ వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏం చెప్పిందంటే ఆమె, మేము 2 లక్షల కోట్లు మా నాయన సంపాదించుకున్నాడు, మా నాయన మంచోడు, చుట్టుముట్టు అన్ని దయాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, వనపర్తిలో కూడా వాళ్ళందరూ ఉన్నారు, కాబట్టి వాళ్ళందరూ నేను 50,000 కోట్లు నాకు బాగా పడితే నన్ను మెడబెట్టి బయటికి తొప్పిందని చెప్పింది ఆమె. చెప్తే మళ్ళా మరుసటి రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంకా చాలా మాట్లాడింది ఆమె. నిరంజన్ రెడ్డి, మా నాయన వయసు ఉంది, నీకు పిచ్చి మాట్లాడకు, నువ్వు ఆర్టీసీ బస్సులో తిరిగేటానికి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయని నేనలే, కవిత అన్నది, వాళ్ళ కుటుంబ సభ్యురాలన్నది. ఇవన్నీ పవర్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసింది, పవర్ లేనప్పుడేమో మళ్ళా రోడ్ల మీదకి వచ్చింది. ఆమె పుచ్చలు వేసిపోతే నిరంజన్ రెడ్డి ఇంకోసారి మాట్లాడితే నోటి గురించి తగ్గించుకొని చెప్పు. అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అనుకుంటూ వస్తే మంగళవారం మరదలు అన్నాం. ఆ అమ్మాయి చెప్పు తీసుకొని తంతన్నాం. తర్వాత యువకులను అమ్మాయిలు పని చేసుకున్నారు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డను రోడ్ల మీదకి వస్తే అంతమంది యువకులు చెప్పారు. ఇట్లా అంటారు. వీళ్ళందరూ 10 ఏళ్లు అధికారం చేసి మళ్ళా మన రేవంత్ రెడ్డి సార్కి అప్పచెప్పినప్పుడు 8 లక్షల కోట్ల అప్పుతోనే మనకు అప్పచెప్పింది. ఆ 8 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, ఇందులో మిల్లు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, సన్నబియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, ఇవన్నీ చాలా, రైతు భరోసా ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఫ్రీ నీళ్లు ఇవ్వాలి, ఇవన్నీ చేసుకుంటా రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, కరెంటు పని చేయాలి. మనం 200 యూనిట్లకు బిల్లు మనమే కట్టాలి, ఆర్టీసీల మీద తిరిగేదానికి ఛార్జ్ మనమే కట్టాలి. అందుకనే ఈ 2 లేట్ అయింది. మనం చేసింది చెప్తున్నాం, చేయబోయేది చెప్తున్నాం. ఆ 2,500 మహిళలకు, పెద్దలకు 4,000 పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్